దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని మలుపు తిప్పేలా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త సంచలనానికి తెరలేపింది. చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వ్యాగనార్ ను గురువారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి ఆవిష్కరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హీరో మోటో కార్బ్ బుధవారం 2 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లను లాంచ్ చేయగా తాజాగా మారుతి కూడా ఈ విప్లవాత్మక కారును పరిచయం చేసింది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది సాధారణ పెట్రోల్ తోనే కాకుండా ఏకంగా 85% వరకు ఇథనాల్ బ్లెండ్ చేసిన E85 ఫ్యూయల్ తోనూ దూసుకెళ్తుంది. ఈ టెక్నాలజీ వల్ల అటు పర్యావరణానికి, ఇటు ఇథనాల్ ఉత్పత్తి చేసే రైతులకు భారీగా మేలు చేకూరుస్తుంది. ప్రస్తుతానికి ఈ కారు ధరను అధికారికంగా ప్రకటించినప్పటికీ మార్కెట్లో ఇది దాదాపు 8.5 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.